పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము మొన్న 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ల ఘట్టం స్టార్ట్ అయింది. 19 తారీఖు నాడు నామినేషన్ మేము మామూలుగా వేసినాము. ఈరోజు లాస్ట్ డేటు కాబట్టి అందరు మా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఈరోజు మా కార్యకర్తల సమక్షంలో మళ్ళీ ఈరోజు 20 తారీఖు 11:43 లోపల వేయాలని మాకు పురోహితుల నుంచి ఆజ్ఞాపించారు. అదే టైం ప్రకారం 11:43 లోపలనే వేయడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2019లో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని చిన్న పొరపాట్ల వలన ప్రభుత్వం పోయింది. ఈ విషయంలో ఈరోజు చాలామంది నన్ను ఎంపీ నిలవడకయ్యా ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని ఏదో చెప్పింది. కానీ ఖచ్చితంగా మా మాజీ ఎమ్మెల్యేల తోడ్పాటుతోటి మేము కేసీఆర్ గారి యొక్క మళ్ళీ ఏదైతే మనం కేసీఆర్ని పోగొట్టుకున్నామో ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ మనం కేసీఆర్ గారికి ఓటేసి గారి గుర్తుకు ఓటేసి మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలను దక్కించుకోవాలి. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో మన బీఆర్ఎస్ ఎంపీలు మన తెలంగాణ గురించి మాట్లాడడం తప్ప ఈ గతంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు మన తెలంగాణ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల లోపల మనం ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈరోజు మనం ఎంత గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందామో ప్రతి ఒక్కరికి తెలుసు. నీళ్ళ విషయంలో కానీ ఈరోజు వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకి తోడ్పాటుగా ఉండి ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఈ విధంగా చేసిన నాయకుడు మన దేశంలో ఎవరు లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప పరిపాలన జరగలేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము, మన కళ్ళ ముంగలం ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మోసపూరిత ప్రకటనలు చేసి గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండదో ఇది నిదర్శనంగా అప్పుడు కరెంటు లేక నీళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో కూడా ఉంటుండే. మళ్ళీ ఇప్పుడు అదే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదు, నీళ్లు రావడం లేదు, కరెంటు కరెక్ట్ రావడం లేదు, చేనులు ఎండిపోతున్నాయి. ఏదైతే బోనస్ ఇస్తామన్నారు 500 బోనస్, ఆ బోనస్ కూడా ఇంతవరకు లేదు. ప్రతి ఒక్కటి ధాన్యం కూడా కొనుగోలు చేస్తలేరు. ఇవన్నీ విషయాలు ఈరోజు మనకు అన్ని కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు అహర్నిశాలు కృషి చేసి ప్రాజెక్టులు కానీ ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణకు ఈరోజు అందించిండో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకొరకే మళ్ళీ కేసీఆర్ గారు మనము ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఖచ్చితంగా మళ్ళీ ఈ కారు గుర్తుకి ఓటేసి మాకు మళ్ళీ ఈ ఎంపీ స్థానాన్ని మనం గెలిపించుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను ఈ ఇక్కడ ఉండే ప్రాంతీయంగా నేను ఉండేవాడిని, స్థానికుని. నేను మిగతా ఏవైతే ఎంపీ స్థానాలకు నిలబడ్డారో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు స్థానికేతరులు ఖచ్చితంగా నేను మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా నేను మళ్ళీ గెలుస్తానని, పెద్ద మెజార్టీతో గెలుస్తానని. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క ఫలితాలు మనం గతంలో అనుభవించినాం. ఇవన్నీ ఈరోజు అవన్నీ కనుమరుగైపోతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచనతో ఉన్నారు. గతంలో మన 10 సంవత్సరాలు ఏ విధంగా మనం అనుభవించినాము, వ్యవసాయం ఏ విధంగా అయింది, ఒక అద్భుతంగా కలనా నిజమా అనే పరిస్థితుల్లో కూడా ఇవాళ మన గ్రామ ప్రాంతాలు కానీ వ్యవసాయ విషయంలో ఇవాళ పట్టణ ప్రాంతాలు కానీ అది చాలా అభివృద్ధి చెంది అటువంటి ఉపయోగాలను అనుభవించిన ఇవాళ ప్రజలు ఇలా బాధపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు ఏ విధంగా ఇబ్బందుల పాలవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలంతా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి బీఆర్ఎస్కు ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేయాలని రెడీగా ఉన్నారు జనాలు ఊర్లలో. అదేవిధంగా మేము ఈరోజు మాపై ఉన్న అభిమానంతో, కేసీఆర్ గారి పైన ఉన్న అభిమానంతో ఖచ్చితంగా మేము పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తామని తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు. రెండో సెట్ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. మరి రేపు సాయంత్రం పెద్దలు కేసీఆర్ గారు మామనార్కి వచ్చి మాకు మద్దతుగా మన శ్రీనివాస్ రెడ్డి గెలుపుకు తోడ్పాటుగా పెద్ద ఎత్తున ప్రజల తండోపతండాలుగా వచ్చి కేసీఆర్కు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు గమనిస్తే 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు
అర్థమైంది, వాళ్ళు ఏం వాగ్దానాలు చేసిండ్రు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు చేసిన వాగ్దానాలు పక్కెడితే గత ప్రభుత్వంలో మేము సెటప్ చేసిన కార్యక్రమాలు కూడా వాళ్ళకు అమలు చేయడానికి, వాళ్ళకి నిర్వహణ చేయడానికి కూడా చేతనం కావట్లేదు. నిన్న మేము న్యూ టౌన్లో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే 2 గంటలైంది, కరెంటు లేదు. ఇక మేమే ఫ్యాన్ కట్టెతో తిప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది పరిస్థితి. మరి కరెంట్ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ అనేది లేకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియని పరిస్థితి ఉండే. మరి కేసీఆర్ గారు 6 నెలల్లోనే కరెంటు కోత లేకుండా 24 గంటల కరెంటును అన్ని వర్గాలకు, రైతులకు కానీ, గృహాలకు కానీ, ఇండస్ట్రీస్ కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని యొక్క కరెంటు విషయంలో ముందడుగు తీసుకెళ్ళడం జరిగింది. ఇక గతంలో 70 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో, మిగతా పార్టీల పాలనలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా మరి మిషన్ భరిత కార్యక్రమాన్ని పెట్టి అన్ని ప్రాంతాలకు, పట్టణాలకు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, మరి నీటిని సరఫరా చేసి బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. మరి అవి కూడా ఇప్పుడు నీళ్ళు ఇవ్వడానికి చేతనెత్తలేదు వాళ్ళకి. మరి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏమి చేయలేదు. మరి రోజుకు వాళ్ళకు ప్రజలకు అరే కేసీఆర్ ఉంటేనే బాగుండే అని అడగడం, కేసీఆర్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మళ్ళీ కేసీఆర్కే ఓటేస్తామన్న దిశగా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్న వాతావరణంలో అటు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలన 10 ఏళ్ళు చూసిన ప్రజలు, 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంది, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, ప్రజలకు ఎన్ని రకాల లాభం జరిగింది, 10 ఏళ్ళకి ముందు తెలంగాణ ఎట్టుండే, 10 ఏళ్ళ తర్వాత ఈ 10 ఏళ్ళలో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి అయిందని ప్రజలకు అర్థమైంది. ఎప్పుడు అర్థమవుతుంది? నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందని చూసిన తర్వాత అరే 10 ఏళ్ళు ఇంత బాగుండే, ఈ 4 నెలల్లోనే మరి కాంగ్రెస్తో ఏమవుతలేదని ప్రజలకు అర్థమైంది. ఇక మరి 10 ఏళ్ళలో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్, 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఒక్క వర్గాన్ని కూడా, ఏ వర్గాన్ని కానీ, రైతులకు గాలే, మహిళలకు గాలే, బీదలకు గాలే, ఎస్సీలకు గాలే మన ఎవ్వరు కూడా ఏ రకమైన చిన్న పని కూడా జరగలే. అది పక్క కడితే వాళ్ళు పని చేసిన పక్క కడితే మన పని పట్టారు. ఏం పని పట్టారంటే అన్ని ధరలు పెంచారు. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, ఉప్పు ధర, అన్ని ధరలు పెరిగినాయి కేంద్ర ప్రభుత్వం పనితీరు వల్ల. కాకపోతే ప్రజలకు అర్థం కాలే, అరే అర్థం కాకుండా అన్ని పెంచిండ్రు. ఇప్పుడు అందరికీ కూడా అవగాహన వచ్చింది. వాళ్ళు కేవలం దేవుని పేరు చెప్పి పబ్బం గడుపుకున్నారు తప్ప మరి ప్రజలకు లాభం చేయాలి, బీదలను బాగా చేయాలి, అందరిని బాగా చేయాలని ఆలోచన చేయలే. మళ్ళీ అదే రామాలయం పేరు చెప్పి, దేవాలయం పేరు చెప్పి, రాముని పేరు చెప్పి ఓటు అడగడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మేము ఈ అభివృద్ధి చేసినాం, ఈ పని చేస్తామని కేంద్రం చెప్పే పరిస్థితి లేదు బీజేపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ 3 పార్టీలను కంపేర్ చేసుకుంటే ప్రజలకు అర్థమవుతూ ఉంది. కేసీఆర్ ఉంటేనే, కేసీఆర్ కోటేస్తేనే మనకు మంచి జరుగుతుంది ప్రజలకు అర్థమైంది. కాబట్టి రోజుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని ప్రజలు ఆలోచన వస్తూ ఉంది. మరి కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతో మా అభ్యర్థి మర్రి శ్రీనివాస్ గెలవబోతూ ఉన్నాడు. రేపు కూడా పెద్ద ఎత్తున ఈ 7 నియోజకవర్గాల నుంచి, ఈ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారి ప్రోగ్రాంకి రావడానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే మాకే అడుగుతారు, సార్ మేము వస్తామనే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి బ్రహ్మాండంగా ర్యాలీతో మరి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా అందరూ ఇంకా పెద్ద తరలించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలుస్తాం. పార్లమెంట్ అభ్యర్థి మర్రి శ్రీనివాసరెడ్డి గారి నామినేషన్ మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అంజయ్ యాదవ్ గారు, రాజేంద్ర రెడ్డి గారు మరియు మా జిల్లా నాయకులందరి సమక్షంలో ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడే నామినేషన్ చేసి రావడం జరిగింది. గత నెల రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో కరువు కాటకాలతో, ఎన్నో కష్టాలతో 50-60 సంవత్సరాలు ఉడికిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉండి రైతాంగము, పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి తెలంగాణ మాయ మాటలతో,
అసత్యపు ప్రకటనలతో హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులైనా కనీసం ఈరోజు పరిస్థితులు చూస్తుంటే పట్టణాలు చూస్తే నీళ్ళు కూడా కరువైపోయింది. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. అర్ధరాత్రి ఆపద వచ్చినా ఈ ప్రభుత్వం ఉంది, నన్ను ఆదుకుంటుంది అని ఒక భరోసా ఉండేది. ఎల్ఓసీలు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, తుల ఉంగరం లేదు, రుణమాఫీ లేదు, సాగునీరు లేవు, తాగునీరు లేదు, రైతు బంధు లేదు, ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాను ఆ పెన్షన్ లేదు. ఈరోజు దిక్కు తోచని స్థితిలో అయ్యో మోసపోయినాం, ఎట్లయిపోయింది కదా తెలంగాణ, ఎంత పని చేసుకుంటామని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణ, ఆవేదనతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన్నె శ్రీనివాసరెడ్డి గారు రెండోసారి కూడా గెలుస్తాడు ఖచ్చితంగా. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. అన్ని ప్రతి ఒక్క వర్గం, ఒక కులము ఒక మతం అని లేకుండా అందరూ సుభిక్షంగా ఉండేది ఓన్లీ కేసీఆర్ నాయకత్వం తెలమైపోయింది. ఈ హామీలు నెరవేరవని కూడా అర్థమైపోయింది. హామీలు అనేటివి కేవలం ఎలక్షన్ల గురించి మాత్రమే తప్ప అది అమలు కావు, అమలు చేసే చిత్తశుద్ధి లేదు అని కూడా ప్రజలకు అర్థమైపోయింది. కనుక వారి మెయ్యాటితో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హామీలు ఇచ్చిన తర్వాత నెరవేరపోతే మనం ప్రజలు ఓటు ద్వారా చెప్తేనే మళ్ళీ కనీసం ఉన్న గతంలో ఉన్న స్కీమ్లన్నీ ఉంటాయి. లేనట్లయితే మరి పరిస్థితి మన వెనకటి తెలంగాణ, వెనకటి మహబూబ్నగర్, వెనకటి పాలమూరులకు అయిపోతుంది. రేపు మహబూబ్నగర్కు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు మార్నింగ్ రాబోతున్నారు, రేపు ఈవినింగ్ రాబోతూ ఉన్నారు. కనుక ఈవినింగ్ 5:30కు జరగబోయేటువంటి గడియారం చౌరస్తా దగ్గర జరగబోయేటువంటి రోడ్ షోలో మెట్టుగడ్డ, న్యూ టౌన్, బస్ స్టాండ్, అశోక్ టాకీస్ నుంచి గడియారం చౌరస్తాలో ఉన్నటువంటి రోడ్ షో కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాల నుంచి తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆ రోడ్ షోను విజయవంతం చేసి మన్నె శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.